మిషన్ పాసిబుల్ ఐఏఎస్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, రీసెంట్‌గా మనకి ప్రాజెక్ట్ విష్ణు అనేది న్యూస్‌లో అయితే మనకు కనిపించింది. సో, ఈ ప్రాజెక్ట్ విష్ణు డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించిందన్నమాట. సో, ఈ ప్రాజెక్ట్ విష్ణు అంటే ఏంటి? ఈ ప్రాజెక్ట్ విష్ణులో భాగంగా ఏ డిఫెన్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది? దాని ఫీచర్స్ ఏంటనేది తెలుసుకుందాం. సో, ఈ ప్రాజెక్ట్ విష్ణు అనేది ఒక హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్ అన్నమాట. ఈ హైపర్సోనిక్ మిసైల్ సిస్టమ్‌ని హైపర్సోనిక్ మిసైల్ క్రూయిజ్ మిసైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ప్రాజెక్ట్ విష్ణులో భాగంగా డెవలప్ చేస్తున్నారు. సో, దాని పేరేంటంటే ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ సిస్టమ్ అనమాట. సో, ఈ ఎక్స్టెండెడ్ ట్రాజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ ఫీచర్స్ ఏంటి అంటే, దీంట్లో వాడే ఇంజిన్ వచ్చేసరికి స్క్రామ్ జెట్ ఇంజిన్ వాడతారు. అండ్ దీని స్పీడ్ వచ్చేసరికి దగ్గరగా 11,000 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే వెరీ షార్ట్ డ్యూరేషన్‌లోనే మన ఎనిమీ టార్గెట్స్ మనం రీచ్ అవ్వచ్చు. సో, ఇది ఎప్పుడైతే న్యూస్‌లో వచ్చిందో, ఇది మన పక్కన ఉన్న పాకిస్తాన్‌కి అండ్ చైనాకి సో, ఒక కంటగింపు న్యూసే అని నేను చెప్పొచ్చనమాట. సో, ఇది ఒక థ్రెటే దానికి. సో, మన ఇండియాకి ఉన్న థ్రెట్స్‌ని కూడా మనం ఓవర్‌కమ్ చేయడానికి ఉంటుంది బెటర్‌గా ఫర్ అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ పర్పస్ బై యూజింగ్ దిస్ మిసైల్. సో, ఎందుకనంటే ఇది చాలా ఫాస్ట్ హైపర్సోనిక్ మిసైల్ అనమాట. అంటే 8 మాక్ స్పీడ్‌తో ఇది హిట్ చేస్తుంది టార్గెట్‌ని. అంటే 11,000 కిలోమీటర్స్ పర్ అవర్. అదే సెకండ్‌తో తీసుకుంటే పర్ సెకండ్ 3 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఇది ట్రావెల్ చేస్తదనమాట. దీని రేంజ్ వచ్చేసరికి 1500 కిలోమీటర్స్ రేంజ్. దీంట్లో వాడే ఇంజిన్ వచ్చేసరికి స్క్రామ్ జెట్ ఇంజిన్. సో, స్క్రామ్ జెట్ ఇంజిన్ ప్రత్యేకత ఏంటంటే, జనరల్‌గా ఇందులో మిసైల్ ఇది క్రూయిజ్ మిసైల్. సో, ఎంటైర్ త్రూఅవుట్ మొత్తం అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ మొత్తం కూడా దీనికి పవర్ అయితే ఉండాలన్నమాట. పవర్ సోర్స్ కంటిన్యూయస్‌గా దీనికి పవర్ అందుతూనే ఉండాలి. క్రూయిజ్ మిసైల్ కాబట్టి. సో, ఇది పవర్ అందుతూ ఉండాలి కాబట్టి లోపల ఫ్యూయల్ మాత్రమే ఉంచుతారు స్క్రామ్ జెట్ ఇంజిన్‌లో. సో, వేరాజ్ ఆక్సిజన్ కావాలి. మండాలంటే ఒక వస్తువు ఏదైనా మండాలంటే జనరల్‌గా ఆక్సిజన్ కావాలి. ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే చుట్టుపక్కల ఈ ఎన్విరాన్మెంట్ నుంచి, అట్మాస్ఫియర్ నుంచి ఈ స్క్రామ్ జెట్ ఇంజిన్ తీసుకుంటుందన్నమాట. తీసుకొని సూపర్‌సోనిక్ లెవెల్స్‌లో కంప్రెస్ చేసి ఈ వెలాసిటీస్ అంటే కొంచెం కంప్రెస్ చేసి ఎయిర్‌ని ఆ ఇంజిన్‌లోకి పంపిస్తారు. అప్పుడు ఫ్యూయల్ అక్కడ మండుతుందన్నమాట. అంటే దీనికి సెపరేట్‌గా ఆక్సిజన్ సెపరేట్ కంటైనర్‌లో మళ్ళీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీని స్పీడ్స్ వెరీ హై వెలాసిటీస్‌తో ట్రావెల్ చేస్తుంది. ఇంత ఫాస్ట్‌గా ట్రావెల్ చేస్తుంది కాబట్టి దీనికి రెసిస్టెన్స్ కూడా హైగానే ఉంటది. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఏదన్నా ఒకటి ఫాస్ట్‌గా ఎయిర్‌లో ట్రావెల్ చేస్తుంటే ఆ రెసిస్టెన్స్ వల్ల ఫ్రిక్షన్ క్రియేట్ అయ్యి అది బర్న్ అయ్యే అవకాశం ఉంటది. సో, అది అలా బర్న్ అవ్వకుండా ఉండాలి అనంటే అందులో యూజ్ చేసే మెటీరియల్ హై టెంపరేచర్స్‌ని కూడా తట్టుకునే కెపాసిటీ ఉండాలి. సో, ఈ మిసైల్‌ని 2000 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్స్‌ని కూడా తట్టుకునే ఆహ్, మెటీరియల్ తట్టుకునే కెపాసిటీ ఉన్న మెటీరియల్స్‌తో దీన్ని డెవలప్ చేస్తున్నారనమాట. ఈ మిసైల్ ద్వారా బోత్ కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ని క్యారీ చేసే కెపాసిటీ దీనికుందనమాట. అంటే న్యూక్లియర్ వెపన్స్‌ని క్యారీ చేస్తది. అండ్ కన్వెన్షనల్ వార్‌హెడ్స్‌ని కూడా క్యారీ చేస్తది. అప్ టు 2000 కేజెస్ ఆఫ్ వార్‌హెడ్స్‌ని క్యారీ చేసే కెపాసిటీ దీనికుందనమాట. అండ్ ఇంకోటేంటంటే ఇది చాలా లో ఆల్టిట్యూడ్‌లో ట్రావెల్ చేస్తది. జనరల్‌గా క్రూయిజ్ మిసైల్స్ అంటే మనము ఎనిమీ రాడార్‌కి అందకుండా మనం హిట్ చేయాలి టార్గెట్‌ని లో ఆల్టిట్యూడ్‌లోనే వాటిని డెవలప్ చేస్తారు. అండ్ ఇది చాలా ఫాస్ట్‌గా లో ఆల్టిట్యూడ్‌లో చాలా ఫాస్ట్‌గా ఇది ట్రావెల్ చేస్తది కాబట్టి ఎనిమీ రాడార్స్‌కి అందకుండా ఇది టార్గెట్‌ని హిట్ చేసే కెపాసిటీ దీనికుంటది. అది మాత్రమే కాకుండా ఇది మల్టీ ప్లాట్‌ఫార్మ్ నుంచి యూజ్ చేసుకొని దీన్ని లాంచ్ చేయొచ్చనమాట. అంటే ఎయిర్ నుంచి లాంచ్ చేయొచ్చు, ల్యాండ్ నుంచి లాంచ్ చేయొచ్చు, నేవల్ సిస్టమ్స్ వెసెల్స్ నుంచి షిప్స్ నుంచి కూడా దీన్ని లాంచ్ చేయొచ్చు. సో, ఇండియాస్ స్ట్రాటజిక్ డిటరెన్స్‌లో భాగంగా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది గనక ఆపరేషన్‌లోకొచ్చింది అనంటే మాత్రం మనకి చాలా మేజర్ బూస్ట్ అవుతుందనమాట. ఎందుకనంటే మనం రీసెంట్‌గా బ్రహ్మోస్ మిసైల్ సిస్టమ్ కూడా చూసాము. అది సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్ సిస్టమ్. సో, ఇది హైపర్‌సోనిక్ కాబట్టి ఇంకా ఫాస్ట్‌గా ఎనిమీ టార్గెట్స్‌ని హిట్ చేయడానికి ఉంటుంది. అండ్ శత్రువులు కూడా మన డిఫెన్స్ టెక్నాలజీస్ సంబంధించి భయపడడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. సో, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన గ్రూప్ 1, గ్రూప్ 2 మెంటార్‌షిప్ ప్రోగ్రామ్స్ క్లాసెస్‌లో కూడా మీరు జాయిన్ అవ్వండి.